గ్రీన్ లైట్ అయిపోయిందా సార్? రాని ఒక 5 నలుగురు నలుగురు రాని రామా మీరేం రా అటు సందులో నుంచి మాధవ పడుతుంది మనం కూడా తీసారు ఇక్కడ ఎదురుగా ఉందా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏం పేరు రా నీ పేరు? పేరుందా నీకు? నీ పేరు జున్ను చెప్పు. నాకు వినపట్టలేదు, జనానికి ఎట్లా వినపడిద్దా? జున్ను అని చెప్పు. నీ పేరు? నీ పేరు జున్నునా? దండం పెట్టుకో. జున్నునా నీ పేరు? దండం పెట్టుకో. జున్నునా? బడికి వెళ్తావా మరి? స్కూల్కి పోతావా? పోవా? పోతున్నా, స్కూల్ పోతున్నా అంతే. పోతావా? ఓ నీ మాట నాకే వినపట్టలేదురా, జనానికి ఎట్లా వినపడుద్ది? ఓకే మరి నెక్స్ట్ లెవెల్ ట్రై టు లెవెల్ బెస్ట్. ఓకే, గాడ్ బ్లెస్. నన్ను మాట్లాడతారు అక్క? ఎవరన్నా మీరు? ఎవరన్నా ఇంత మౌన దీక్షలోనే ఉన్నారా? చెప్తావమ్మా, చెప్తాలి. ఏంటి ముత్యాలమ్మకి సంబంధించి ఏర్పాట్లు చేశారు? శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసం, ప్రతి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో వ్రతం చేసుకొని ఆదివారం రోజు ముత్యాలమ్మ తల్లికి పెడతాం. ఇది మన ఖమ్మంలో ముత్యాలమ్మతో ఇక్కడ ఫేమస్ అండి. ఖమ్మం చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ముత్యాలమ్మకు పెట్టుకుంటారు. కోరికలు కోరుకుంటారా? కోరికలు కోరుకుంటారు. ఏదన్నా అమ్మవారి కాడ నెరవేరుతుందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మీకు ముక్కుని ఏదన్నా పెట్టుకుంటాం అంటే అమ్మవారి కోరిక నెరవేరుతుంది. ఏం పెడతారు అమ్మవారికి? ఏమైనా సమర్పిస్తారు? శారీ పెడతాం, గాజులు పెడతాం, పువ్వులు, పరవాన్నం, బోనం ఎత్తుకొని దీపం పెట్టుకొని వేపాకులు పెట్టి దారం, వస్త్రాలకు దారం పెట్టేసి గాజులు పెట్టి అమ్మవారి పసుపు కుంకుమతో నైవేద్యం పెట్టుకొని ఏదైనా మొక్కున్నాం అనుకోండి, అది నెరవేరితే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పెట్టుకుంటాం అమ్మని మొక్కుంటాం. ఓకే అమ్మా, రామనాయ గారి కంటే నువ్వే బాగా చెప్తాను. ఓకే నాన్న, మీరు ఏమన్నా చెప్తారమ్మా? చెప్తారా ఏమన్నా? ఇంకొక